అందరికీ నమస్కారం. కార్తీక మాసంలో కార్తీక పురాణం మనం మననం చేసుకుంటున్నాం. ఈరోజు మనం 20వ అధ్యాయంలో అడుగు పెడదాం. ఈ 20వ అధ్యాయంలో ఏముంటుంది? ఇక్కడ పురంజయుడు అనే ఒక మహారాజు గురించి ఉంటుంది. ఇంతకీ ఎవరి మహారాజు? ఈ మహారాజు గురించి మనమేం వినాలి, మనమేం తెలుసుకోవాలి అంటే ముందుగా ఒక విషయం మనం చెప్పుకోవాలి. మనం మనుషులం కదా, తప్పులు చేస్తూ ఉంటాం, మనలో బోల్డని దోషాలు ఉంటాయి. కానీ ఇది తప్పు అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఇది మళ్ళీ మళ్ళీ చెయ్యకూడదు అనే జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో, 2 అడుగులు వెనక్కి వేసి నేను ఏదైతే అనుకున్నానో అది తప్పు కదా, ఇటువైపు ప్రయాణం చేస్తే అధర్మం కదా అని వెనకకు వచ్చి ఓర్పుతో నేర్పుతో మళ్ళీ తప్పులు చెయ్యను అంటూ పరమాత్మని వేడుకున్నప్పుడు అహంకారం నశించిపోయి, నేను నాది అనే భావన నశించిపోయి, ఏ కారణం చేతే తప్పు చేశామో ఆ కారణం వెతుక్కోగలిగితే మరొక్కసారి తప్పు చెయ్యకుండా మళ్ళీ భగవంతునికి నచ్చినట్టుగా ప్రవర్తించే ఆ సాధన ఏదైతే ఉంటుందో దాని మీద పట్టు సాధిస్తాం. కాబట్టి తప్పులు అందరం చేస్తాం. తప్పులు చేయటం అంటే పెద్ద తప్పు కాదు. ఎందుకు అంటే మనుషులం కదా, ఏ తప్పు చెయ్యకపోతే మహానుభావులం అయిపోతాం, పైలోకంలో దేవతలుగా ఉంటాం. దేవతలకే తప్పలేదు, వాళ్ళలో కూడా అహంకారం అని స్వార్థం అని ఇటువంటి కథలు మనం వింటూ ఉంటాం. తప్పు తెలుసుకుని మళ్ళీ తప్పు చెయ్యకుండా ఉండగలిగే స్థాయికి వెళ్ళాలి. ఇది మనం నేర్చుకోవాలి. ఇవన్నీ ఇక్కడ మనకి ఈ కథలో కనిపిస్తాయి కాబట్టి దాని గురించి మనం చెప్పుకున్నాం. అయితే ఈ కార్తీక మాస వైభవం గురించో లేకపోతే కర్మల గురించి వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అలాగే జనక మహారాజు గారికి వశిష్ఠుల వారు ఇలా అన్ని విషయాలు చెప్తున్నారు. అయితే ఇంకా ఈ కార్తీక మాసం వ్రతం ఆచరించి ఎవరెవరు ఉన్నత స్థానాన్ని పొందారు, ఎవరెవరు కీర్తిని పొందారు అని అడుగుతున్నారు జనక మహారాజు. దానికి వశిష్ఠుల వారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అన్నది ఈ 20వ అధ్యాయంలో ఉంటుంది. ఒకానొక సమయంలో అగస్త్య మహర్షి, అత్రి మహర్షి ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారట. వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళ మీదో వీళ్ళ మీదో, వాళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళలాంటి వాళ్ళు, నన్ను ఇలా అన్నారు తెలుసా అని మాట్లాడుకోరు మనలాగా. వాళ్ళు ఎప్పుడు లోక కళ్యాణం కోసం మాట్లాడుకుంటారు, భగవంతుని లీలల గురించి మాట్లాడుకుంటారు, యజ్ఞాల గురించి హోమాల గురించి మాట్లాడుకుంటారు, లోకమంతా సుభిక్షంగా ఉండాలంటే ఏం చెయ్యాలి దాని గురించి మాట్లాడుకుంటారు. కాబట్టి వాళ్ళ సంవాదంలోంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. అలా అగస్త్య మహర్షి అడుగుతున్నారట అత్రి మహర్షితో, మహానుభావ, మరి ఈ కార్తీక మాస వైభవం ఏదైతే ఉందో దీన్ని పాటించి తరించిన పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? విష్ణు వైభవం గురించి ఇంకా భిన్నంగా నీకేమైనా తెలిస్తే మాకు చెప్తారా అని అడుగుతారట. కారణం ఏమిటి అంటే ఒక విషయం మీద అంటే రకరకాల అవగాహనలు అన్నవి ఉంటాయి కాబట్టి ఏదో ఒకటే తెలిస్తే అది సరిపోతుంది అన్నట్టుగా కాదు కదా. భగవత్ స్వరూపం, పరబ్రహ్మ స్వరూపం, బ్రహ్మానందం, వీటికి నిర్వచనాలు ఎన్నో ఉంటాయి. కొన్ని మాత్రమే తెలుసుకుంటే సరిపోదు, ఎన్ని తెలుసుకుంటే ఎన్ని కోణాల్లో తెలుసుకుంటే అంత మంచిది. అందుకే అగస్త్య మహర్షికి తెలియక కాదు, పదే పదే ఈ కార్తీక మాసం యొక్క వైభవం లేకపోతే శివ ఆరాధన, విష్ణు ఆరాధన వీటి గురించి అడిగి అడిగి మరీ తెలుసుకుంటున్నారు, మననం చేసుకుంటున్నారు. అప్పుడు అత్రి మహర్షి ఈ సూర్యవంశంలో పురంజయుడు అనే ఒక మహారాజు ఉండేవారు, ఆయన గురించి నేను చెప్తాను. ఆయన ఏ రకంగా అయితే ఉంటూ ఉండేవారో, అలాగే ఏ రకంగా వ్రతం చేశారో, ఏ రకంగా ఆయన జీవితాన్ని మార్చుకున్నారు, ఇది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న విషయం. అక్కడ వశిష్ఠుల వారు జనక మహారాజు గారితో వాళ్ళు ఇలా మాట్లాడుకున్నారు అని చెప్పారు. అలా చెప్పిన తర్వాత ఇప్పుడు మనము వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో చెప్పుకుంటున్నాం అన్నమాట. అయితే పురంజయుడు ఈయన ఎవరు అంటే అయోధ్య నగరాన్ని పరిపాలిస్తున్న మహారాజు అప్పట్లో. అది కూడా సూర్యవంశం అనేటప్పటికీ అద్భుతమైన వంశం, శ్రీరామచంద్రమూర్తి యొక్క వంశము, ఇక్ష్వాకు వంశము. మరి ఈ వంశంలో జన్మించిన పురంజయుడు ఎంతో ధర్మపాలన చేస్తూ ఉండేవాడు. రాజ్యమంతా ఎప్పుడూ సుభిక్షంగా ఉంటూ ఉండేది. ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నాము అంటే ఎక్కడైతే మహానుభావులు ఉంటారో, ధర్మాన్ని పాటించిన వాళ్ళు ఉంటారు, ఆ ప్రదేశంలో ఎప్పుడూ కరువు రాదట, ఆ ప్రదేశంలో ఎప్పుడు సంతోషమే ఉంటుందట, ఆ ప్రదేశంలో ఎప్పుడు కష్టాలు రావు, ఆ ప్రదేశంలో ప్రకృతి అన్నది ఎప్పుడూ కూడా ప్రకంపణాలకు పోయి లేకపోతే వరదలనో ఇంకేదో అనో ప్రకృతిలో భీకరమైన మార్పులు వచ్చి ఇబ్బంది రావట. ఎందుకు అంటే ధర్మాత్ములు ఉన్నారు కాబట్టి.
ధర్మం లోపిస్తేనే ఇలాంటివన్నీ అనుభవంలోకి వస్తాయి అని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే యజ్ఞాలు హోమాలు నిత్యం చేస్తూ ఉండాలి. సరే, అయితే ఈ పురంజయుడు అలా ధర్మపాలన చేస్తూ మంచి రాజుగా పేరు తెచ్చుకుని నిత్యము భగవద్ ఆరాధన చేస్తూ అందరికీ సహాయం చేస్తూ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ చాలా బాగా చూసుకుంటూ అలా రోజులు గడిచిపోతున్నాయి. అయితే ఇలా జరుగుతున్న క్రమంలో ఎప్పుడైనా మన వల్ల ఎవరికైనా మంచి జరిగితే, మనం ఉన్నత స్థానంలో ఉంటే, నలుగురు మన గురించి మాట్లాడుకుంటూ ఉంటే, పొగుడుతూ ఉంటే, ఎక్కడో ఒక్కసారి అబ్బా నా గురించి ఎంత బాగా చెప్పుకుంటున్నారు కదా. అయితే అలా ఎప్పుడైతే వింటామో స్వీకరిస్తామో భగవంతుని దయ, భగవంతుడు నన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోపెట్టాడు కాబట్టి ఈరోజు ఇంత గౌరవం ఇంత కీర్తి అని అనుకోగలగాలి, భగవంతుడికే ఇచ్చేయగలగాలి ఆ కీర్తిని. కానీ అలా కాకుండా మనమే పుచ్చుకుంటే మనతో పాటు నడుస్తూ ఉంటుందిగా అహంకారం. అది వెంటనే ఆ కీర్తిని లాగుకుంటుంది, ఆ యశస్సుని లాగుకుంటుంది. అహంకారంతో నెమ్మదిగా మనిషి ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ రాజుగారు అందరూ రాజుగారిని మెచ్చుకుంటూ ఉంటే ధర్మాత్ముడని అదని ఇదని, భగవంతుడి దయ వల్ల ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ఇంత అద్భుతంగా నా జీవితం ఉంది, నేను మంచి చేయగలుగుతున్నాను అనే ఆలోచన పక్కన పెట్టి అంతా నా వల్లే అనే అహంకారం, నేను నాది అనే భావన, నేనే లేకపోతే అనే భావన. కానీ చేయిస్తున్నవాడు పరమాత్మ కదా, అది మర్చిపోయాడు. నెమ్మదిగా అంటే 1-2 రోజుల్లో మార్పులు వచ్చేవి. అహంకారము, ఆ తర్వాత స్వార్థము, లేకపోతే ఈర్ష్య, ఇవన్నీ నెమ్మదిగా వచ్చాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు నెమ్మదిగా ధర్మాన్ని విడిచిపెట్టాడు, సత్యాన్ని విడిచిపెట్టాడు. అంటే ఎక్కడ ధర్మపాలుడు, ఎక్కడ ఆ తర్వాత ఆయన ప్రవర్తన మారడం. కాబట్టి మొదట్లో మనం చెప్పుకున్నాం, దోషాలు తప్పులు అందరిలోనూ ఉంటాయి. మనం అది ఒక్కొక్కసారి పరిస్థితుల వల్ల మనలో ఉన్న దోషాలు బయటకు వస్తూ ఉంటాయి. కానీ వెంటనే వాటిని పోల్చుకొని మనం మారగలగాలి. అలా మారితే ఖచ్చితంగా ఎన్ని దోషాలు ఉన్నా మంచి మార్గం వైపు వెళ్ళవచ్చు. ఇది పురంజయుని యొక్క కథ మనకి నేర్పిస్తుంది. అలా సత్ప్రవర్తనతో ఉన్న వ్యక్తి నెమ్మదిగా చెడ్డ మార్గంలోకి వెళ్ళిపోయి, ఎంతవరకు వెళ్ళిపోయాడంటే అప్పట్లో దోపిడీ దొంగలు ఉంటూ ఉండేవారుగా, వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడి నుంచి చాలా విలువైన వస్తువులు తీసుకొస్తూ ఉండేవారు, సొమ్ము తీసుకొస్తూ ఉండేవారు. అప్పట్లో ఎక్కడైనా ఏదైనా ఐశ్వర్యం కనిపించినా, లంక బిందెలో లేకపోతే సొమ్ము ఏదైనా, అవన్నీ రాజుగారికే ఇచ్చేవారు. ఎందుకు అంటే రాజుగారు ఖజానాలో వేసేసేవారు, ఇది ఎవరిది అన్నది తెలియకపోతే. అలా ఈ దొంగలు ఏవైతే వాళ్ళు పట్టుబడ్డారో వాళ్ళతో కూడా కుమ్మక్కయి, వాళ్ళతో కలిసిపోయి, వాళ్ళు దొంగలించిన సొమ్ముని, నేను రాజు కాబట్టి నేను శిక్ష వేయకుండా మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను, మీరు ఆ సొమ్మంతా నాకు ఇచ్చేయండి అని వాళ్ళకు కొద్దిగా వాటా ఇచ్చేసి ఈయన అనుభవించడం మొదలుపెట్టాట. ఆయనకి లేదా అంటే బోళ్ళంత ధనం ఉంది, బోళ్ళని రాజ్యాలు ఉన్నాయి. కానీ ప్రవర్తన మారుతున్నప్పుడు, ఆ నడవడిక మారిపోతున్నప్పుడు ఏమైనా చేస్తాడు మనిషి. అసూయ, అహంకారము, స్వార్థము, ఇంకా సంపాదించాలనే భావన, తప్పుడు ఆలోచనలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు దొంగలతో కూడా ఏకమైపోయి వాళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళి మీరు దోచుకోండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా అంటే వాళ్ళు అలాగే దుష్ప్రవర్తనతో చేయటం, ఈయన ఆ సొమ్ముని కూడా కాజేయటం చేస్తూ ఉండేవాడు. నెమ్మదిగా ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ, రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయింది. నెమ్మదిగా ఆయన చెడ్డ పనులు మరిన్ని చేస్తూ ఉంటే ఎవరికి నచ్చుతుంది? ఎలా ఉండేవాడు రాజు, ఎలా అయిపోయాడు అని అందరూ బాధపడుతున్నారు. అయితే కొద్ది సంవత్సరాలు ఇలాగే గడిచిపోతోంది. ఇప్పుడు ధర్మంగా ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో, ధర్మపాలన చేస్తారో వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు కదా, భయపడతారు. కానీ ఇప్పుడు ఈయన అంటే అక్కడ ప్రజలకి కూడా పెద్దగా ఇష్టం లేదు అన్న విషయం తెలుసుకున్నారు శత్రువులు. కాబట్టి కాంబోజీ రాజు యుద్ధానికి వచ్చాట. కొద్దిగా బలహీనంగానే ఉంటాడు. ఎందుకు అంటే ధర్మపాలన లేదుగా, ధర్మాన్ని విడిచిపెట్టారు. ఇప్పుడు ఈ రాజుని అంతం చేద్దాం అనేటట్టుగా వాళ్ళు వచ్చారు. అంటే వచ్చారు అంటే ఏదో తిని వెళ్ళిపోవడానికి కాదు, వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చారు. అటువంటి సమయంలో వాళ్ళ దగ్గర ఉన్న సైన్యం తక్కువే, అశ్వబలం కానీ గజబలం కానీ అన్ని లెక్కలు వేసుకుంటున్నారట. పురంజయుడు అతని దగ్గర ఉన్న సైన్యం చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళు అలా వచ్చినా పర్వాలేదు, నేను యుద్ధం చేస్తాను అని ధైర్యంగానే ఉన్నాడు. కానీ ఒక్కసారి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ధైర్యాన్నో లేకపోతే వీరత్వాన్నో చూసి భయపడిపోతున్నట్ట పురంజయుడు. మరి అలా ఈ యుద్ధము అన్నది ఎప్పుడైతే మొదలయ్యిందో అప్పుడు చాలా భీకరమైన యుద్ధం జరుగుతోంది. దేవతలు కూడా ఏంటి యుద్ధము, ఏంటి రక్తపాతము, మానవ శక్తి సరిపోతుందా ఇది ఆపడానికి, లేకపోతే మేము దిగి వెళ్ళాలా అని అనుకుంటున్నారట. అలాంటి యుద్ధం జరుగుతోంది. ఇక్కడ పురంజయుడికి, ఆ సైన్యానికి అక్కడ
కాంబోజరాజు యొక్క సైన్యంతో. మరి ఇంతకీ ఎవరు గెలిచారు, ఎందుకు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఎందుకు ఓడిపోయారు, వీటి వర్ణన కూడా ఉంటుంది. కానీ ఇవన్నీ మనకి తర్వాత అధ్యాయంలో కనిపిస్తాయి. ఇప్పటి వరకు మనం ఎంతో ధర్మాత్ముడు అయిన పురంజయుడు మెల్లిగా ధర్మాన్ని తప్పి ఆయన పతనం అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదో ఒక కారణం వస్తుంది కదా పతనం కావడానికి. కాబట్టి శత్రువులు వచ్చారు యుద్ధానికి. ఇప్పుడు ఎలా ఓడిపోయాడు, ఎందుకు ఓడిపోయాడు, వీటి గురించి తర్వాత అధ్యాయంలో ఉంటుంది. అప్పుడు మనం చెప్పుకుందాం. మరొకసారి మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. నమస్తే.